రైట్, మళ్ళీ మీ దగ్గర వస్తాను. నగేష్ గారు మీరేమంటారు? దీన్ని ఏ విధంగా విశ్లేషిస్తూ ఉన్నారు? సో మొత్తానికి అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని మేము అమలు చేశామని చెప్పారు, దానికి ప్రజలు మొగ్గు చూపుతారు ఖచ్చితంగా. నేను ఇన్నిసార్లు బటన్లు నొక్కాను కాబట్టి 2 బటన్లు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి వేసి నాకు విజయాన్ని అందిస్తారని జగన్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, 150 కంటే ఎక్కువ వస్తాయని. సో ఏంటి ఇప్పుడు ఈ ఫలితాలను చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తోంది? మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఆంధ్రాలో ట్రెండ్ చూడండి, ఇంతకుముందు వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చాయో సుమారుగా అన్ని సీట్లు ఇప్పుడు టీడీపీ కూటమికి వస్తున్నాయి. అప్పుడు 151 వచ్చాయంటే ఇప్పుడు 135కి పరిమితం అయింది. ఇంకా రిజల్ట్స్ వస్తున్నాయి, ఇంకా ఎక్కువ కావచ్చు. ఇది రెండోది ఏమిటంటే, ఇప్పుడు అభివృద్ధి సంక్షేమానికి విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా సంక్షేమం మీదే ఫోకస్ చేసి అభివృద్ధి అనేది దెబ్బతింది. నేను మీకు పాతకాలం సంగతి చెప్తాను. ఇంతకుముందు బడ్జెట్స్లో ఎట్లాగుండేది అంటే, డెల్టా శ్రీహరి పంచ తులసి నీటిని న్యాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. సంక్షేమం అంటే సోషల్ వెల్ఫేరే ఉండేది. దాని తర్వాత ఎన్టీ రామారావు వచ్చాక 2 రూపాయల కిలో బియ్యం వచ్చింది. అట్లాగే ఈ సంక్షేమం అనేది రాజశేఖర రెడ్డి ఏది హెల్త్కి ఎక్స్టెండ్ చేశాడు, అట్లాగే ఎక్కువ వేయడం. ఇప్పుడు ఏమైపోయింది, అసలు అభివృద్ధిని మీరు మర్చిపోయి అభివృద్ధిని పక్కన పెట్టి ఉట్టి సంక్షేమాన్ని అంటే ప్రజలు ఒప్పుకోలేదు. దానికి ప్రజలు ఏమన్నారంటే, అసలు ఉట్టి సంక్షేమమే చేస్తే మా వచ్చే తరాలందరికీ వాళ్ళకి అభివృద్ధి లేకపోతే వాళ్ళకి ఎట్లాగా చదువులు ఎట్లాగా మిగతా వాళ్ళు ఎట్లా పైకి వస్తారనే దాంతో వాళ్ళు ఈసారి అందువల్లే ఓటు వేయలేదు. సో దీంట్లో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏమొస్తుందంటే, ఉట్టి సంక్షేమంతో ఒక పార్టీలో ఉండి గెలవడం, ఒకే గవర్నమెంట్ ఒకే ధోరణిలో పోతే లాభం లేదు. ఈ అభివృద్ధి సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. అది ఆ బేసిక్ విషయం ఈ వైసీపీ ప్రభుత్వం మర్చిపోయిందేమో అనేది అనిపిస్తున్నది. రైట్, ఇక్కడ శ్రీరామ్ గారు, ఇక్కడ టీడీపీకి కలిసి వచ్చిన అంశాలు అంటే ఏమని మనం చెప్పుకోవచ్చు? అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కాబట్టి కొన్ని తప్పులు చేయొచ్చు, కొన్ని చోట్ల సరిగ్గా అమలు కాకపోయి ఉండొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే అసలు కూటమికి కలిసి వచ్చిన అంశాలు ఏంటి? అంటే ఈ స్థాయిలో కూటమి నేతలు కూడా ఊహించని రిజల్ట్స్ అంటే ఏంటి కలిసి వచ్చిన అంశాలు? ప్రధానంగా చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్లో 2 కులాలు రాజకీయాల్లో, 3 కులాలు ముఖ్యంగా రాజకీయాల్లో ప్రాముఖ్యత వహించాయి. అవి రెడ్డి, కమ్మ, కాపు. ఈ కమ్మ, కాపు అనేది ఈ పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి వల్ల బాగా పూర్తిగా ఏకమైపోయారు. ఏకమయ్యి వన్ సైడెడ్గా అయిపోయింది. పోలింగ్ అంతా కూడా వన్ సైడెడ్గా అయింది. అవడం వల్ల అది సాధారణంగా జరగని విచిత్రం. అందుకని మీకు ఏమైంది, ఈవేళ పూర్తిగా ఒక వర్గం వారందరూ 90% ఆఫ్ ది పీపుల్ ఆఫ్ దీస్ 2 communities casted with their vote in favor of టీడీపీ. అందుకని టీడీపీకి ఇంత అపూర్వ విజయం సాధించింది. మీరు చూడండి, జనసేన క్రితం సారి ఏ విధమైన సీట్లు సాధించలేకుండా 1 సీటుతో బయటపడిన జనసేన ఈవేళ ఆల్మోస్ట్ ఆల్ 90% సీట్లు విన్ అవుతున్నట్టున్నారు. వాళ్ళు 21 పోటీ చేస్తే 18, 17 దగ్గరికి వచ్చారు. మరి ఎంతటి అపూర్వ విజయం ఇది! నాట్ ఏ ఆర్డినరీ అకంప్లిష్మెంట్. ఈ విధంగా చూస్తే మొదట మెయిన్గా కలిసింది ఏంటంటే, జగన్ గారి మీద వ్యతిరేక ఓటు ప్లస్ జనసేన తెలుగుదేశం కలవటం వల్ల కులాల మధ్య సామాజిక ప్రయోజనాలు కావలసిన వాళ్ళందరూ ఒకటయ్యి ఖచ్చితంగా అభివృద్ధికి మనం ఓటు వేయాలి. ఎందుకంటే జగన్ గారు పరిపాలన మీద ఇది నెగిటివ్ ఓటు మహానుభావ. ఐ వాంట్ టు టెల్ యూ, ఇది మీరు ఒప్పుకున్నా లేకపోయినా జగన్ గారి మీద ఇది ది బ్యాటిల్ ఈజ్ నాట్ బిట్వీన్ ది ఐడియాలజీ, బ్యాటిల్ ఈజ్ బిట్వీన్ వెదర్ టు కంటిన్యూ జగన్ ఆర్ డిస్కంటిన్యూ జగన్. వెరీ క్లియర్. అంటే అదే ఐడియాలజీ మీద ఆధారపడి ఉండదా? నో ఐడియాలజీ. ఏం ఐడియాలజీ అండి? ఐడియాలజీ ఉన్న పార్టీలో ఇప్పుడు మీరు భారతదేశంలో ఐడియాలజీ మీద నడుస్తున్నాయి ఏ పార్టీ అని ఈవేళ టికెట్ రాకపోతే మర్నాడు గుమ్మనూరు జయరాం మీద చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు, ఏది ఉద్యమం చేశారు, అతన్ని అరెస్ట్ చేయాలి ల్యాండ్ గ్రాబర్ అని, ఆయనకే టికెట్ ఇచ్చారు. వసంత కృష్ణప్రసాద్ మీద దౌర్జన్యాలు చేశారు. దేవినేని మహేశ్వరరావు అక్కడంతా హర్తాలు చేసి మొత్తం అంతా స్తంభింపచేశాడు.
ఆయనకి రాత్రి టికెట్ తీసుకొచ్చి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇదా సిద్ధాంతాలు ఏం లేవు. ఓన్లీ థింగ్ మీరు గెలుపు చేయగలరా లేదా. మీరు నేననేది శ్రీరామ్ గారు ఇక్కడ వ్యతిరేకత అనేది ఏ బేసిస్ మీద వచ్చింది? మీరు అన్నారు పూర్తిగా యాంటీ జగన్ అంటూ ఉన్నారు. సో జగన్ మీద వ్యతిరేకత ఎక్కడి నుంచి వచ్చింది, ఏ బేసిస్ మీద వచ్చింది అనేది నేను అంటున్నా. మీరు అంటున్నారు ఐడియాలజీ మీద కాదంటున్నారు, ఇంకా దేని మీద వచ్చింది? ఆయన విధానాల మీద వచ్చింది. ఆయన అనుసరించే విధానాలు, ఆయన ఒంటెద్దు పోకడం మీద నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది ధనస్వామ్యం. మేము డబ్బులు ఇచ్చి ఓట్లను కొనుక్కుంటాం, మేము డబ్బులు ఇచ్చి పథకాలతో ప్రజలను ఆకర్షిస్తాం అనే ఒక ప్రాథమిక సిద్ధాంతం మీద ఆయన పరిపాలన చేసి అరెస్టులు, తెల్లవారు లేస్తే అరెస్టులు, ఏదైతే చంద్రబాబు నాయుడు చేశాడో ఆ ప్రతి పథకాన్ని రివర్స్ చేశాడు. ఇది ప్రజలు సార్ జగన్ కానీ ఆయన మామూలు ఒక ఏమీ చదువుకోని వాడిని కూర్చోబెట్టి చేస్తే పరిపాలన కంటిన్యూ చేస్తే ఆ విధంలో చేసినా మళ్ళీ అతనే వచ్చేవాడు. కేవలం ఇతను ఏంటంటే ఇటువంటి వ్యక్తిని భరించలేము అని. అది నాట్ ఫర్గెట్ అబౌట్ షర్మిల అండ్ సునీత, వాళ్ళు కాదు, ఏ ఒక్కరిని అడగండి మీరు. ప్రజల్లో అభివృద్ధి ఇవన్నీ మనం పొలిటికల్గా మాట్లాడే మాటలు. అసలు ప్రజాస్వామ్యంలో ఒక సమిష్టి నిర్ణయాలు, ఒక పథకాలు, ఒక ప్రాజెక్ట్స్, ఒక పద్ధతి ఉండాలి. పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు ఆపేశారు? మీ దగ్గర అసలు ఏది ఏదని మీరు చెప్పండి. పోనీ ఏ పథకాన్ని మీరు కంటిన్యూ చేశారు? ఏ విషయంలో మీరు అభివృద్ధి అనేది అసలు మీకు తెలీదు. ఫర్గెట్ అబౌట్ ఇట్, ఎవరికి తెలియదండి. అభివృద్ధి అనేది చాలా ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ఎందుకంటే మీరు ఇఫ్ యూ గో టు ది ఇండెక్సెస్, వరల్డ్ లెవెల్లో చూస్తున్న యూఎన్ ఇండెక్స్ చూస్తే మన దేశమే 100 దాటిపోయింది ర్యాంకు. మనం ఆ స్టేజ్కి రాలేం. ఈ రీసెంట్గా SDGs ఇండెక్స్ అని తీశారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ అని. అందులో మన దేశం అట్టడుగున ఉంది. నేను రాశాను రీసెంట్గా ఆర్టికల్ ఒకటి. మన దేశంలో కేరళ అండ్ వెస్ట్ బెంగాల్ కొంచెం ముందున్నాయి, మిగతావన్నీ కూడా చాలా కిందకున్నాయి. ఎందుకంటే మినిమం హంగర్ లెవెల్, మినిమం పవర్టీ ఇవన్నీ ట్రై చేస్తున్నారు, అది ఎక్కడ కావట్లేదు. మీరు అభివృద్ధి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే పథకాల కోసం మేము చూడట్లేదు.